నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. చంద్రబాబు శ్వేతపత్రం పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతోంది. అయితే ఆయన శ్వేతపత్రాల్లో మరి అబద్ధాలు చెప్తున్నారు అంటూ బాబు హయాంలోనే తిరోగమనం బాట పడుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. బాబు గారు అధికారంలోకి వచ్చిన 52 రోజుల్లోనే అత్యాచారాలు, హత్యలు పెరిగాయని కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఉద్దేశించి ఆయన ఢిల్లీలో ధర్నా కూడా చేయడం జరిగింది. మరి ఆ ధర్నాకి చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం అంతా తిప్పికొట్టిన పరిస్థితి అయితే మనం చూసాము. మరి ఈ రోజు వచ్చి అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే మరి గత సీఎంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా చూడొచ్చు? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం హయాంలో ఏమైతే అక్రమాలు, అరాచకాలు అలాగే అవినీతి జరిగిందో దాన్ని ప్రజలకు కళ్ళకు కట్టే విధంగా బయట కూడా కాకుండా స్వయంగా అసెంబ్లీలోనే విడుదల చేస్తూ ఉన్నారు శ్వేతపత్రాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న మాటలే నిజమైతే మరి ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు గారు ఏవైతే అంటున్నారో వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆయన మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మీద, అది కూడా 56 రోజులే అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతలోనే పెరిగిపోయాయి హత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ మాటల్ని? మనకు ఒక్కటే అర్థమవుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏమనేవాడు? సో వైసీపీ నాయకులంతా కూడా ఏమనేవాళ్ళు? పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మనకి ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది? పులివెందుల పిల్లి. మనకు ఆబ్వియస్లీ అదే కదా, పిల్లి వెళ్ళి దాక్కొని మూలను కూర్చుంటుంది. సో పులి అంటే కొంచెం జనాలు లేక సింగిల్గా వస్తుంది పులి అన్నాడు. ఏమొచ్చింది? సో సింగిల్గా నువ్వు ఉన్నా కూడా అసెంబ్లీలో నీ మీద వచ్చిన అలిగేషన్ నువ్వు అసలు తిప్పుకోవట్లేకపోతున్నావు, నువ్వు అక్కడ నుంచి పారిపోయావు. సో నువ్వు ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ అసెంబ్లీ సెక్షన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటే ఫస్ట్ డే వచ్చాడు, కొద్దిసేపు కూర్చున్నాడు, రఘురామ కృష్ణరాజుతో ఏదో కొంచెం చిట్ చాట్ నడిచినట్టు ఉంది. సో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ మాటలు ఏమున్నాయో కూడా మనకు తెలియదు. కానీ సో వాళ్ళిద్దరిలో అయితే తగ్గ పోరు అనేది అయితే ఉంది కాబట్టి సో దానికి తగ్గ మాటలే ఏదో నడుచుంటాయని అయితే అందరూ అనుకుంటారేమో. సో నెక్స్ట్ డే నుంచి ఆయన అదే రోజు ఢిల్లీ ప్రయాణం, 1 డే బిఫోరే వెళ్ళిపోయాడు. సో అంటే ఆయన అక్కడికి వెళ్ళేసి అందరినీ కూటమి, అందరినీ కలుపుకు చేయాలి అనే ఒక భారీ ప్లాన్తో వెళ్ళాడు. సరే ఎంతమందిని విజయసాయిరెడ్డి వెళ్ళి గెడ్డాలు కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా ఎవరు వచ్చే పరిస్థితి కనపడలా. ఒక అఖిలేష్ యాదవ్ వచ్చాడు. సరే ఆయనైనా వచ్చిన దానికి ఏదైనా మాట్లాడగలుగుతాడా అంటే, బాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారనేది అయితే అఖిలేష్ యాదవ్ కానీ ఇండియా మొత్తానికే కూడా తెలుసు. సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బాబు గారిని మాట్లాడేంత స్థాయి అయితే కూడా అంటే బాబు గారి అభివృద్ధిలో అనేది ప్రపంచం మొత్తం గుర్తించింది. సో ఆయన కూడా ఏమంత పెద్దగా కౌంటర్ ఇచ్చిన ఇది కూడా లేదు. సో రెడ్ బుక్ అని చెప్పి తీసుకెళ్ళాడు. సో రెడ్ బుక్ చూస్తే వీళ్ళకి ఎందుకు భయం? రెడ్ బుక్లో ఏముందని భయపడుతున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఏదో ఊహాగానాలు పెట్టేసుకొని ఢిల్లీ నడిబొడ్డున నేను రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ గారిని ఏదో బద్నాం చేద్దామా అని అనుకుంటే అయ్యేది లోకేష్ గారు కాదు కదా. లోకేష్ గారికి నేరపూరిత చరిత్ర ఇదివరకు లేదు. ఆయన ఎక్కడా కూడా క్రైమ్ యాక్టివిటీసే కానివ్వండి, ఆయన గతంలో చిన్న వయసు నుంచి స్కూల్ దీని దగ్గర నుంచి తీసుకున్న ఆయన ప్రవర్తన అలాంటిది కాదు. కానీ ఇక్కడ మనకు జగన్ ప్రవర్తన ఏంటనేది మనకు అందరికీ తెలుసు. అంటే గతంలో అందరూ కూడా చూసినదే ఆయన ప్రవర్తన ఎలాంటిది అనేది కూడా. సో దాంతో కంపారిజన్ చూస్తే లోకేష్ గారి మీద చేసే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది ఏది నిజం కాదనేది మొత్తం ఇండియా మొత్తం తెలిసిన విషయమే. సో గతంలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేసావు? సో అది తెలియదు అనుకుంటున్నాడా? సో అది తెలిసిన కాబట్టే ఇప్పుడు మన ప్రధాని గారే అయినా కావచ్చు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా. సో నువ్వు వెళ్ళిన దానికి ఎవరితోనైనా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలిగే ఇది నీకుందా? నీకు ఎవరైనా అపాయింట్మెంట్ అయినా ఇస్తారా? అంటే రాజకీయాలకి అర్హుడు కాని వ్యక్తి అనేది జగన్మోహన్ రెడ్డి అనేది ఇండియా మొత్తానికి తెలిసిపోయింది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ మద్దతు అనేది లేదు. సరే అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చారా? సో ఇప్పుడు నువ్వు ఎన్డీఏకి వ్యతిరేకంగా నువ్వు ధర్నా చేసినట్టే కదా అక్కడ వెళ్ళి కూడా. అంటే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా అన్న విధంగా వెళ్ళి అక్కడ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నది తెలుగుదేశం. సో వాళ్ళకు కూడా వ్యతిరేకమే అనుకుంటే సో అలాంటప్పుడు నీకు కాంగ్రెస్ అయినా కలవాలి కదా. సో అది కూడా నీకు అక్కడ కూడా అంటే నీ నేర చరిత్ర కాంగ్రెస్కి కూడా తెలుసు కదా.
సో నువ్వు ఎలాంటి వ్యక్తి అనేది తెలుసు, నీలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఆలోచన కూడా అయి ఉంటుంది. సో ఎక్కడా కూడా ఆయనకి మద్దతు అనేది దొరకలేదు. ఈ పిల్లి అనేది పులివెందుల పిల్లి ఏం చేస్తుంది, ఎక్కడా వెళ్ళి ఢిల్లీ వరకు వెళ్ళింది, ఎక్కడా ఏమీ జరగలేదు, ఎవరు పట్టించుకున్న పాపం లేదు. ఏదో ఒక ఆంధ్ర నుంచి ఏదో పులి వచ్చిందో పిల్లి వచ్చిందో అర్థం కాక ఎవరు మీడియా కూడా పట్టించుకోలేదు. అక్కడ మీడియా ఎక్స్పోజర్ కూడా లేకుండా పోయింది. వచ్చేసి ఏదో యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు ఇక్కడ ఎట్లాగో వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో ఏదో 4 బిట్లు వేసుకుంటా అలా నడుపుతున్నాడు. కానీ ఈరోజు అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తుంటే కూడా ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఏంటి? సో ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే ఆయన అది తిప్పికొట్టి దానికి సమాధానం చెప్పలేని విషయమా? అంటే మనకి ఇక్కడ ఒకటి అనిపిస్తుంది అహంభావం అనేది ఏ రేంజ్లో ఉందనేది. అదే జగన్ అయ్యి ఉంటే, అదే జగన్ అయ్యి అంటేనే 100 మాటలు ఉంటాం. ఆ ప్రెస్ మీట్ అయ్యే లోపల అదే జగన్ అయ్యి ఉంటే అనేది 100 మాటలు ఉంటాం. అదే పార్టీ పేరు కూడా అదే వైసీపీ గవర్నమెంట్ ఉండుంటే అనే మాట కూడా ఉచ్చరించలేకపోతున్నాడు. అంటే నేననే అహంభావం కనపడుతుంది. ఇప్పుడు మనం కంపారిటివ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు నేనయ్యంటే అనే మాట ఎప్పుడు కూడా అనరు ఆయన. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే, సో అంటే ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ అని ఉంటే అంటే అందరినీ కలుపుకుపోయే తత్వం. అంటే దాంట్లో పనిచేసిన మినిస్టర్సే కానివ్వండి, ఎమ్మెల్యేలనే కానివ్వండి, అందరినీ కలుపుకుపోయి తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే అనే మాట ఆయన మాట్లాడేవాళ్ళు. అంటే ఎప్పుడు కూడా నేను అనే అహంభావం ఆయనలో లేదు. అది అంటే అందరినీ కలుపుకుపోయే తత్వంలో ఉంటారు. ఇక్కడ జగన్లో నుంచి మనం చూస్తుంటే అహంభావం అనేది తారాస్థాయిలో చేరింది. అసలు అమ్మ ఒడి గురించి మాట్లాడుతున్నాడు. అమ్మ ఒడిలో నువ్వు తిన్నది ఎంత అనేది తెలియాలిగా. 2000 నువ్వేం చెప్పావు? అమ్మ ఒడికి ముగ్గురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నావు. ఇప్పుడు అమ్మకు వందనం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇస్తానన్నాడు. నీకెందుకు తొందర? నువ్వు ఇప్పటి వరకు నవరత్నాలు అని చెప్పావు. ఆ రత్నాల్లో ఏది నువ్వు తొందరగా కరెక్ట్గా చేయలేదే. నువ్వా మాట్లాడేది? నీకు అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. అంటే షర్మిల గారు గతంలో చెప్పారు అర్థం చూసుకోమని. మీ ముఖం మీకు కనపడుతుంది, అర్థం చూసుకోండి. మీరు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ ఫోబియాలో ఉన్నారు, భయపడుతున్నారు అని అనే మాట అంది కదా. సో ఇంకా ఆ ఫోబియా వదల్లా. ఎలక్షన్ అయిపోయినా కూడా ఆయనకి ఆ ఫోబియా అనేది పట్టుకుంది. సో చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన పాలన చూసి పిచ్చి పట్టి పిచ్చి మాటల ప్రేలాపనలు అన్నీ పేలుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆ మతి భ్రమించిన దానిలోనే నేనై ఉంటే, జగన్ అయి ఉంటే అనే మాటలు చూస్తే దానికి మీనింగ్ అదే కనపడుతుంది. అండ్ ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు అసలు అసెంబ్లీకే వెళ్లకుండా బయట ఉండి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి స్పీకర్ గారికి లేఖ రాయటం, ఆ తర్వాత అదే విషయాన్ని హైకోర్టులో వేయడం, ప్రతిపక్ష హోదా లేకపోతే ఇంక జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు అనే అనుకోవచ్చా? మరి ఇప్పుడు మీరన్నారు చెల్లెల షర్మిల గురించి, ఆవిడ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఈవెన్ ఆవిడకి కనీసం ఏ పదవి లేకపోయినా ఆవిడ ప్రజల తరపున రైతులు ఎవరైతే ఉన్నారో పంట నష్టపోయిన వాళ్ళు వర్షాల వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయడం అది చేస్తుంది. కానీ ఈయన ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పక్క ప్రతిపక్ష హోదాని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంతవరకు కూడా మరి అకాల వర్షాలకి రైతులు నష్టపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించింది లేదు. ఢిల్లీ వెళ్ళడం, అక్కడ మీడియా ముందు అంటే జాతీయ మీడియా ముందు కవరేజ్ కోసం నాటకాలు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవటం, ఇదంతా కూడా మరి అంటే ఎక్కడ చూసినా కూడా రాష్ట్రపతి పాలన విధించండి అంటే ఫస్ట్ ప్రభుత్వం పడిపోవాలి, ఆ తర్వాత నాకు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అనుకోవచ్చు ఆయన్ని. ఆయనది ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఒక మాజీ సీఎం అనేది కూడా ఉంది. ఆ మాజీ సీఎం పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. షర్మిల గారిని తీసుకుంటే గతంలో ఏ పదవి చేయలేదు. ఆవిడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏదో పిసిసికి అధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ అది, అంటే ఏపీలో. సో అలాంటి ఆవిడే ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. సో ఈయన ఏ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళాడు? సో ప్రజల దగ్గరికి వెళ్ళటం ఇష్టం ఉండదు కదా. ఆ 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్న రోజులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కదా. సో ఈ ప్రజల దగ్గరికి వెళ్తే ఈయనకి ఏదైనా జరుగుతుందేమో అనే ఒక ఫోబియాలోనే ఉన్నాడు కదా. సో ఎందుకంటే నేను చెప్పాను, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అంటే బాబాయిని హత్య అనేది మనం చాలాసార్లు అది డిస్కషన్లో కూడా చూసాం. ఆయనకి ఆ ఇన్సిడెంట్ జరగటం వాళ్ళ ఫోన్లలో విన్నాడా, లేకుండా ఉంటే డైరెక్ట్గా చూసాడా తెలియదేమో కానీ ఆయనకి నన్ను ఎవరైనా చంపుతారు, నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారనే ఒక ఫోబియాతో 4 గోడల మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నట్టే కనపడుతుంది.
అంటే ఎప్పుడైతే వివేకానంద గారు చనిపోయారో అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఆయన పరదాలు కట్టుకుంటా వెళ్ళటమే కానివ్వండి, జనాల్లోకి వెళ్ళాలంటే భయపడమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే సో ఆయనకి ఆ ఇన్సిడెంట్ ఆయన కళ్ళల్లో కనపడుతూనే ఉంది ఇప్పటికీ కూడా. అంటే నాకు కూడా అలాంటివి జరగచ్చేమో అనే ఒక భయంలో ఉన్నట్టే కనపడుతున్నాడు. సో వాళ్ళ చెల్లెలు అంత ధైర్యంగా వెళ్ళగలుగుతుంది ప్రజల్లోకి, ప్రజల సమస్య తెలుసుకోవాలనే తాపత్రయపడుతుంది. కానీ ఈయనకి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలి, బయట మీరు కొట్టండి, చంపండి, దౌర్జన్యాలు చేయండి అంటే ఆయన అపోజిషన్లో ఉన్నాడనేది ఇంకా ఆయనకి అర్థం అవ్వట్లేదు. అపోజిషన్ అంటే గవర్నమెంట్ పోయింది, వైసీపీ గవర్నమెంట్ పోయింది అనేది కూడా ఆయనకి తెలియట్లేదు. ఇంకా ప్రేరేపిస్తున్నాడు వైసీపీ వాళ్ళని. అంటే ఇంకా మీరు కొట్టండి, గొడవలు చేయండి, తెలుగుదేశం కార్యకర్తలను చంపడం కానివ్వండి, ఇక్కడ ఎక్కడ ఆగలేదు కదా. సో ఇంకా మారణ హోమం సృష్టిస్తూనే ఉన్నాడు. సో వీటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పాటికి ఆయన ఇంట్లో ఉంటూ ఇవన్నీ రెచ్చగొడుతూ ప్రజలనే కానివ్వండి వాళ్ళు కొట్టుకోవాలి, చచ్చిపోవాలి. సో ఆ చచ్చిపోయిన సమాధుల పైన ఈయన పునాదులు ఏర్పరచుకోవాలి. సో ప్రొసీజర్ ఇదే స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. ఈ రోజు మాట్లాడుతూ పోలవరం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ పోలవరంపై శ్వేతపత్రం బాబు గారు విడుదల చేసి 1 వీక్ పైన అవుతుంది. దీనిపై ఇంతవరకు స్పందించలేదు. అప్పుడు చూస్తే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు పోలవరం గురించి నాకే అర్థం కాలేదు అని చెప్పి ఆయన కొన్ని మాటలైతే మాట్లాడారు. అయితే ఈ రోజు ఈయన పోలవరం పైన మేము 1500 కోట్లే పైగానే పెట్టాము అని చెప్పి, అదే చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ఈరోజు ఆపరేషన్ దశలో ఉండేది పోలవరం అని ఈరోజు జగన్ గారు అంటమైతే జరుగుతోంది. కానీ పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత దానిలో ఉన్న నిజాలంతా బయటకు వచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత డ్యామేజ్కి గురైంది, ఈవెన్ డయాఫ్రమ్ వాల్ కూడా కొత్తది కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ చంద్రబాబు గారి హయాంలో 63% పోలవరం పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 15% కూడా జరగలేదని చెప్పి శ్వేతపత్రంలో కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దీనిపై మరి పోలవరం కేంద్ర అథారిటీ కమిటీ కూడా చెప్పినా కూడా వినకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని డ్యామేజ్ చేశారని చెప్పి కూడా క్లియర్గా వస్తాయి. ఈ రోజు ఆయన పోలవరం గురించి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పోలవరం గురించి గతంలో మాట్లాడినప్పుడు కూడా అంబటి రాంబాబు గారు నాకే అర్థం కాదు, ఎవరికీ అర్థం కాదన్నాడు. ఒక పిచ్చి డ్రాయింగ్లు వేసి చూపెట్టాడు, ఒక జోకర్ లాగా అందరూ చూశారు. సో ఆయన నాలెడ్జ్ ఎంత అనేది అప్పుడు ప్రజలకు అందరికీ అర్థమైంది. అలాంటి ఆయనకి ఆ పదవి అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా అదేలాగే ఉంటుంది కదా. సో వాళ్ళకి దాని మీద అవగాహన లేదు. సో దాన్ని ఏం చేయాలి అంటే దాని మీద నిధులు తెచ్చుకొని వీళ్ళు దారి మళ్ళించడానికైతే అవగాహన ఉంది, కానీ దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలనేది అయితే ఏమాత్రం అవగాహన లేదు. సో ఎవరైనా పిలిపించి మాట్లాడటం కానీ, ఆ ప్రాజెక్ట్కి ఎలాంటి కన్స్ట్రక్షన్స్లో కానీ మనం ఎలాంటివి చేయాలని ఎలాంటి అనుభవం కానీ, వాళ్ళకి అనుభవం కథ కానివ్వండి, అది కానివ్వండి, ఫస్ట్ వాళ్ళకి చేయాలనే థాట్ కూడా ఒకటి లేదు. సో టైం ల్యాబ్స్ చేసుకుంటూ రావాలి. దాని మీద ఏదో కొంచెం తెచ్చుకున్న నిధులనైనా కానివ్వండి వీళ్ళ పాకెట్లో వేసుకోవటం, దాన్ని దుర్వినియోగం చేయటం. సో అది వేరే. కంప్లీట్ చేసినా దాన్ని కొంచెం పని వర్క్ చేసినా కూడా రేపొద్దున అది బాబు గారి పేరు ఏమైనా వస్తుంది. ఎందుకంటే ఆయన టైంలోనే, ఆయన హయాంలోనే అది కంప్లీట్ అంటే ఎక్కువ భాగం వర్క్ నడిచింది కాబట్టి దానికి బాబు గారి పేరు వస్తుందేమో. సో ఇవన్నీ దాన్ని ఎలా అయితే పాడు చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు. దాని మూలాన అది కొంచెం వరకు పాడు చేయటం కూడా జరిగింది కదా. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన చేయకూడదు, ఎవరిని చేయనివ్వడు. సో ఆంధ్ర అనేది ఏంటంటే ఈయన పెట్టే భిక్ష పైన దాని మీద ఆధారపడ అంటే ఏంటంటే ఈయన ఉద్దేశం ఏంటంటే నేను పథకాలు అది ఇది పంచుతాను, సో నేను ఆ పథకాలు ఇస్తాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి అనే ఆలోచనతోనే నెట్టుకొచ్చాడు ఇప్పటి వరకు కూడా. అండ్ ఫైనల్గా ఒకటి మేడం, ఇప్పుడు తాడేపల్లి కార్యాలయంలో కూర్చొని ఆయన ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ 56 రోజుల్లో ఇన్ని హత్యలు, ఇన్ని అఘాయిత్యాలు జరిగాయని చెప్పి పదే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వింటూ ఉన్నాము. అయితే నిన్న కూడా శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఏమీ స్పందించలేదు. సో మరి హోంమంత్రి గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. అంటే మీరు ఎవరైతే 36 హత్యలు జరిగాయంటున్నారో అవన్నీ తెచ్చి ఇవ్వండి మాకు, దాని మీద ఎంక్వైరీ చేస్తామని కూడా. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లు కాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లన్నీ తీసుకుపోయి ఎక్కడెక్కడ మరి ఆస్తులపై ధ్వంసం జరిగిందో అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా జరిగింది అని చెప్పినప్పుడు దాన్ని హోమ్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా అడిగినప్పుడు అంతకన్నా మంచి ప్లాట్ఫామ్ ఎక్కడుంది? సో ఎందుకంటే అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అసెంబ్లీ సెక్షన్స్ అనేది చూసినప్పుడు నీకు అక్కడే మంచి ప్లాట్ఫామ్ దొరికింది కదా, అక్కడే నువ్వు ఇచ్చి నెక్స్ట్ సెక్షన్స్లో అయినా నెక్స్ట్ డే అయినా నువ్వు క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఇచ్చాను, ఏం చేశారనే అవకాశం కూడా. సో ఎందుకు తప్పించుకుంటున్నాడు? సో ప్రజా సమస్యను కూడా తీసుకెళ్ళలేని వ్యక్తిన ఇప్పటి వరకు గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ సీఎంగా అతనికి ఇచ్చారు అవకాశం.
అని అనిపిస్తుంది కదా మనకందరికీ కూడా. ఎందుకంటే ఆయనకి అసెంబ్లీలో ఆయనకు అవకాశాలు కల్పిస్తున్నది కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఇదే గవర్నమెంట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తున్నారు. క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పడానికైనా కూడా. సో ఆయన పారిపోతున్నాడు, భయపడుతున్నాడు. గతంలో ఆయన ఏమీ చేయలేదు కాబట్టి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలనేది అపోజిషన్గా కూడా అపోజిషన్ లీడర్ నాకు ఇది కావాలని అడుగుతున్నాడు, కానీ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసింది లేదు. అంటే 2014 ఆ టైంలో ఉన్నది కదా, ఉన్నప్పుడు కూడా ఆయన ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఎట్టాగో లేదు కాబట్టి నాకు అది ఉంటే నేను చేసేవాడిని అంటాడు. అంతమించి ఇంక వేరే ఏం చేసేది లేదు ఆయన. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.